ఓం మహాగణపతే నమః. జూలై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశి, అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము, కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జూలై మాసంలో గ్రహం యొక్క సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మీనరాశి వారి యొక్క ఫలితాలు జూలై మాసంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మీనరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు జూలై మాసంలో కలుగుతున్నాయి. ముఖ్యంగా కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు. అదేవిధంగా శుక్రుడు మనకి 3వ స్థానంలో అంటే మీనరాశి వారికి సంచారం చేస్తున్నాడు. శుక్రుని వల్ల కూడా ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. ఇక వీరికి బుధుడు మీనరాశి వారికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక రవి వచ్చేసి వీరికి 4వ స్థానంలోను 5వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. రాహు 12వ స్థానంలోను, కేతు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి మనకి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ముందుగా కుజుని వల్ల అన్నింటా జయం ఉంటుంది, శత్రు జయము అనేది మనకు కంపల్సరీ కనిపిస్తుంది. ఇక శుభకార్యాలు, అదేవిధంగా ఆరోగ్య వృద్ధి, వివాహ ప్రయత్నాల అనుకూలత, కోర్టులో విజయము, అదేవిధంగా మన గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ కుజగ్రహం వల్ల కలుగుతాయి. కుజుడు ముఖ్యంగా 2వ అధిపతి కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అన్నింటా విజయం అంటే ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో, స్థలాలు భూములు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలత ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక మనకి చూసినట్టయితే శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. బుధుని వల్ల కూడా అనుకూలత ఉంది. అయితే లేజీగా ఉండకండి, పనులను పోస్ట్పోన్ చేయకండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మనకి మీనరాశి వల్ల కలుగుతాయి. ముఖ్యంగా కేతు కూడా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అగ్రెసివ్గా ఉంటారు. అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశుల్లో మనకి కుజుడు అదేవిధంగా కేతు ఉన్నారు కాబట్టి కోర్టుకు లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అగ్రెసివ్గా ఉండి వాటిపైన విజయం మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా అనవసరమైనటువంటి వ్యయాలు కాస్త పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా మీనరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి కుజుడు అదేవిధంగా వీరికి కేతువు మంచి ఫలితాలు కలుగజేస్తున్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతాయని మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. తర్వాత ఒకటి ఉంటుంది కదా. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయని గమనించండి. జన్మ జాతకము అంతగా అనుకూలంగా లేదు, గోచార రీత్యా కూడా అంతగా అనుకూలంగా లేనప్పుడు మీకు తప్పకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా ఈ జూలై మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నవి చూసుకున్నట్టయితే మనకు జూలై 10వ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు. ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో, మీకు విద్య నేర్పిన వారు కానీ, లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ, మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి.
ఇంకా చూసినట్టయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ, అదేవిధంగా మనకి బెల్లం కానీ, అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, బెల్లము లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి, వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది. అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమెడీ అనేది మనకు కలుగుతుంది. అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా 108 సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది. ఓం గ్రామ్ గ్రీం గ్రోం సహ గురువే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది, గురుబలం కూడా పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి. వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై 29వ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా నాగ దేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై 29 మనకు ఉదయం 5:55 నుంచి మొదలుకొని 8:30 వరకు, ఉదయం 8:30 వరకు దాదాపు 2:35 వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మీరు ఒకవేళ మీ యొక్క వివాహం ఆలస్యం అవుతున్నా కానీ, లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా, లేదా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగ దేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం చేయడము, నాగదేవతకు మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది. తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, ఏదో మనకి జెనెటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా వంశపారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే, మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము, మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము, అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. మీకు ఏదైతే ఏ విషయాలనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక రాహు కేతు అంటే 1వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవతారాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా నాగదేవతకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడము, లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం, లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీలున్న వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని
విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ